అందరికీ నమస్కారము. ప్రత్యేకంగా మా ఆదోని నియోజకవర్గం అయినటువంటి కూటమిలో భాగంగా గెలుపుని మేము ఇచ్చినటువంటి పార్థసారథి గారికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే పార్థసారథి గారు మీరు ఆదోనిలో ఉన్నారా లేదా ప్రజలు అడుగుతున్నారు ఈ మాటని. ఎందుకంటే నిన్న రాత్రి కురిసిన వానకు మన ఆదోని పాత బ్రిడ్జ్ అనేది ఒక సైడ్ పెచ్చిళ్ళు కింద పడిపోయింది. దీన్ని మీరు గమనించినారా లేదా? జెండాలు పట్టుకొని అర్ధరాత్రి పూటో లేకపోతే పగల పూటో ఇసుక లారీలు ట్రాక్టర్లను పట్టుకున్న వీరాది వీరులందరూ కూడా ఎక్కడైనా ముసుగు కప్పుకొని పడుకొని ఉన్నారా? ఏమైనా వాన వచ్చింది కదా, చలి జ్వరం ఏమైనా వచ్చిందా? అందుకోసమని బయట ఏమైనా కనిపించడం లేదా? కొంచెమైనా మానవత దృక్పథము ఎమ్మెల్యే గారు మీకు మీ అనుచర గణాలకు ఏమైనా ఉందా లేదా? ఆదోనిలోన పాత బ్రిడ్జ్ సైడ్ బాల్ మొత్తం పడిపోయేదానికి కుంగిపోయేదానికి రెడీగా ఉంది. నిన్న కురిసిన వానకే ఉదయం పూట జరిగింది. ప్రాణాపాయం అదృష్టం కొద్దీ ప్రాణాపాయం అనేది అంటూ ఏమీ జరగలేదు. ఒకవేళ ఉదయం పూట కురిసిన వాన ఏమైనా ఉండి అక్కడ ఏమైనా ప్రజలు ప్రాణాలు కోల్పోయింటే ఆ కుటుంబాలకు ఎవరు ఇస్తారు భరోసా? ఎవరు జీవితాంతము కల్పిస్తారు వాళ్ళకి భరోసా? కొంచెమైనా తెలివి ఉందో? 150 కోట్లు 142 కోట్లు అని చెప్తారు, వెళ్తారు. ఇది ఇల్లు, ఇది ఉంది, ఇంట్లో ఎవరు మనిషి అన్నవాడు ఉంటారా లేదా అని మీరు చెప్తూ ఉంటారు కదా. మరి మనిషి అన్న వాళ్ళు గమనించారా లేదా? ఆదోని బ్రిడ్జ్ పడిపోయేదానికి సిద్ధంగా ఉంది. ఆ సైడ్ వాళ్ళంతా కూడా నిర్మిస్తాము, పగడ్బందీగా నిర్మించి ప్రజలకు ఇద్దాం అనే ఇంగిత జ్ఞానం ఆలోచన తీరు ఏమైనా ఉందా లేదా? ఆదోనిలో కూటమి, ఆదోనిలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో మేజర్ పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క టీడీపీ పార్టీనే. టీడీపీ పార్టీకి మీ మూలంగా చెడ్డ పేరు వస్తుంది, అందులోనూ కూటమి పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇక్కడ ఏదో పని చేయని వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పేసి 20 రోజుల్లోనే మిమ్మల్ని గెలిపించాము. ఎందుకంటే ఒక బీసీ మహిళను కదా, బీసీ వాళ్ళు వస్తే బాగుంటదన్న ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ గా మీరు వచ్చారు. 20 రోజుల్లో వచ్చారు. 4 జతల బట్టలతో వచ్చారు, 2 జతల బట్టలతో వచ్చారు, అది తర్వాత మాట. కానీ 20 రోజుల్లో గెలిపించాము. 18,000 మెజారిటీతో గెలిపించాము. ఎవరు ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకుంది, మీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కడుంది అసలు? అప్పుడు మీ ఓట్ బ్యాంకింగే లేదు. ఓటాకు వచ్చే ఓట్లు కూడా రావు. దయచేసి ఇది గమనించి ఆదోని అభివృద్ధి చేశారు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే మేము మిమ్మల్ని గెలిపించడం జరిగింది. అందరినీ ప్రజలని ఓట్లు అడుకోవడం జరిగింది. అబ్బా ఓబీసీ క్యాండిడేట్ వచ్చారు, కూటమిలో భాగంగా బీజేపీకి ఇచ్చారు కాబట్టి బీజేపీ పార్టీ అన్న మా ఆదోని ఏమైనా ఉద్ధరిస్తుందన్న ఒకే ఒక కారణంతో ఎమ్మెల్యే పార్థసారథి గారికి దయచేసి ఓటు వేపించి గెలిపించండి అని అడుకున్నాం మేము. ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని అడుకుంటున్నాం. పార్థసారథి గారు, ఆదోనిని అభివృద్ధి చేయడం మీకు చేత అవుతుందా అవ్వదా? చదువుకున్నారా చదువుకోలేదా? ఏమి 24 గంటలు 60-40 అని చెప్పేసి మమ్మల్ని నిందించారు. ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు 70-30 అంటున్నారు. కొంచెమన్నా ఇంగిత జ్ఞానం ఉందా లేదా మీకు గాని మీ నాయకులకి గాని ఎవరికైనా ఉందా లేదా? 24 గంటలు పక్క పార్టీ వాళ్ళని తిట్టి పోసుకుంటూ టైం పాస్ చేసుకుంటున్నారు. మాకు టైం పాస్ రాజకీయం అవసరం లేదు, డైవర్ట్ పాలిటిక్స్ అసలే అవసరం లేదు. ఆదోనిని అభివృద్ధి చేస్తారన్న ఒకే ఒక కారణంతోన మూడో వ్యక్తి ఎక్కడో చిత్తూరు జిల్లా, మీ పూర్తి విషయ విజ్ఞానం మాకు అంటూ ఏమి తెలియదు, మీ పూర్తి వివరాలు మాకు ఏమి తెలియకపోయినా కూడా మా కొంక మీనాక్షి నాయుడు గారు ఉన్నారు అన్న ఒకే కారణంతో ఆయన చెప్పిన మాటని జవదాటకుండా మేము గెలిపించినందుకు ఈ రోజు మీ మూలంగా మా టీడీపీ కార్యకర్తలకి నాయకులకి తీవ్రమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి, తీవ్రమైన అవమానాలు కూడా ఎదురవుతున్నాయి. అన్నిటినీ నిలదొక్కుని నిలబడగలుగుతున్నాం కాబట్టి ఒకే ఒక్కరిని చూసుకొని మేము ఉంటున్నాం. ఆ ఒక్కళ్ళే మీనాక్షి నాయుడు గారి. ఆయన గాని ఒక నిమిషం వద్దు చేయండి మీ ఇష్టం అన్నారనుకోండి, ఎవరు ఏమి ఎక్కడ ఎట్లా ఉంటారు అనేది కూడా మీ విజ్ఞతకు మీ ఆలోచన తిరిగి వదిలేస్తాను. ఇంకొకటి, జగనన్న కాలనీలోనే అవినీతి జరిగింది అని అన్నారు, ఎవరిని వదిలిపెట్టాను అని అన్నారు. మళ్ళీ ఏవి చర్యలు ఎక్కడున్నాయి చర్యలు? మీరు రాగానే ఏమన్నారు, 60-40 తరిమేస్తాను అది అన్నారు. మీరు 70-30 తయారైపోయినారు కదా. ఇంకొకటి, ఒక సుమన్ టీవీలోనే 60-40 ఏం చేస్తారండి, నన్ను చంపేస్తారా అని అన్నారు. కాదండి, ఆదోనిలో చంపే విధానమే విధి విధానాలే ఉండంటే ఆదోనిలో 2.5 లక్షల జనాభా పైన ఉన్నాము. వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకరు చావ బతుకుల మధ్యలో వేరాళ్ళు తీయాల్సిందే కదా. అట్లాంటప్పుడు వాళ్ళందరూ సుభిక్షతంగా ఉన్నది లేని మీరు మాత్రమే 60-40 నన్ను చంపేస్తారు అంతే కదండి అన్నారు. ఎంత తేలికగా ఎంత నవ్వు పాలు చేస్తూ అన్నారండి. కొంచెమన్నా ఉందా? ఏమండి పార్థసారథి గారు, మీకే అడుగుతున్నాను, ఎందుకంటే నాకు అడిగే అధికారం ఉంది. కూటమిలో భాగంగా మేజర్ పార్టీ మా టీడీపీ పార్టీ. మేము మిమ్మల్ని గెలిపించుకున్నాము, అందరం మేము ఎక్కించాము కాబట్టి నాకు అడిగే హక్కు అధికారం పార్టీ తరఫున ఉంది, వ్యక్తిగతంగా కూడా ఉంది, ఒక మహిళగా కూడా నాకు అడిగే హక్కు అధికారం ఉంది. నేను ఒక బీసీ బిడ్డనే.
24 గంటలు బీసీని అణగదొక్కుతున్నారు అంటే ఎవరండి అణగదొక్కే వాళ్ళు? అణగదొక్కే వాళ్ళ మీద ఇంతవరకు కూడా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయినారు? ఆదోనిలోన పోలీస్ డిపార్ట్మెంట్ మీకు సహాయ సహకారాలు అందించడం లేదా? చెప్పండి, మీరే చెప్పండి. సహాయ సహకారాలు అందించడం లేదా? ఇతర డిపార్ట్మెంట్ లో కూడా మీకు సహాయ సహకారాలు అందించడానికి ఏమైనా వెనుకడుగులు ఏమైనా ఉన్నదా? దయచేసి ఇవన్నీ కూడా గమనించండి. ఇంకొక విషయం ఏమంటే కొండాపురంలోన ఎంఆర్ఓని, సబ్ కలెక్టర్ ని, ఆర్ఐల్ ని, బిఆర్ఓలని అందరినీ పిలుచుకొని పోయి ఇది ఇంత ఉంది ఇన్ని ఎకరాలు కబ్జాకు గురైనాయి అని చెప్పినారు కదా. కబ్జాలు గురైనప్పుడు కబ్జాదారుల మీద ఏమి చర్యలు అని అడుగుతున్నారు ప్రజలు. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అర్ధరాత్రి పూట ట్రాక్టర్లని, ఇసుక ట్రాక్టర్లని, లారీలను పట్టుకొని మేమే పట్టించామని చెప్పేసి నిక్కచ్చిగా నిర్లజ్జగా లంచాలు అడిగిన నాయకుల మధ్యలో మీరు వాళ్ళని పెట్టుకొని మీరు వాళ్ళకి అధికార పగ్గాలు ఇచ్చి కనీసము సాగునీరు కూడా అందించలేకపోతున్నారు. కొన్ని ఏరియాలలో తాగడానికి నీళ్ళు లేవని బిందెలు పెట్టి చూపించారు. అయినా మీరు ఎటువంటి ఏర్పాట్లు కూడా చేయలేకపోయినారు. ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఆదోనిలోనే కాదు, మన ఆంధ్రాలో మొత్తం కూడా ఇప్పుడు వర్షాకాలము, అన్ని దగ్గర వర్షాకాలమే ఉంటుంది మన భారతదేశంలో. ఈ వర్షాకాలంలోనూ వాగులు, వంకలు, కాలువలు, డ్రైనేజీ వ్యవస్థ గురించి ముందస్తు చర్యలు మీరు అధికారులకు చెప్పి ఏమైనా చేపించారా? పోనీ మీరేమైనా పర్యవేక్షణ చేసి చేపించారా? లేదు. శ్రీనివాస భవన్ దగ్గర నీళ్ళ డ్రైనేజీ ఉంది, అది వాన వచ్చిందంటే వంకలా తయారైపోతుంది. మీరేమైనా స్పాన్సర్ చేస్తే ప్రజలకి పడవలేసుకొని తిరగతాము అని చెప్తున్నారు. ఇంతకన్నా సిగ్గు చేయడం ఇంకొకటి ఏమీ లేదు. ఇంకొకటి, మీరు వచ్చిన తర్వాతనే స్వాతంత్రం వచ్చింది అంటే అంటున్నారు కదా. మళ్ళీ 1947 అర్ధరాత్రి పూట వచ్చింది స్వాతంత్రం కాదా అని అడుగుతున్నాను. అప్పుడు రాలేని స్వాతంత్రం ఇప్పుడు ఈ 2 ఏళ్లలోనే వచ్చిందా? ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా ప్రెస్ మీట్ల పరంపరలో కొనసాగుతున్నాయి. మీరు వచ్చిన తర్వాత అనవసరమైన వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు ఇచ్చి డైవర్ట్ రాజకీయాలు చేస్తున్నారు. ఏం రాజకీయం అంటే ఆదోనిలో మీరు రాజకీయం చేయాలి అనుకుంటే అభివృద్ధి చేసి మీరు చూపించండి. ఓసిల్లారా నేను బీసీ బిడ్డని, నేను అభివృద్ధి చేసి ఇక్కడ నుండి వెళ్తానని నిరూపించండి. ఎవడో ఆదోని బీజేపీ సీనియర్ కార్యకర్త అని చెప్పేసి ఫేక్ ఫాల్తున్నా కొడుకు 24 గంటలు వైఎస్ఆర్సీపీని పడుకొని పాకలాడుతున్నారు. మన ఆదోనిలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యల గురించి ఒక రోజు కూడా ఒక పోస్ట్ పెట్టడానికి వీలు కాని చవట దద్దమ్మన్న కొడుకు 24 గంటలు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారండి. ప్రజలు తీర్పిచ్చారు. ఏం తెలుసా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాగలేదు, అందుకోసమనే ప్రజలు 11 సీట్లకు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అందరూ కూడా ఏకీభవించారు. అందులో ఏం సంశయం లేదు. 24 గంటలు ప్రెస్ మీట్లలో వీళ్ళకింత కాదు, ఆదోని ప్రజలకు ఎంత మీరు అభివృద్ధి చేసి చూపించగలుగుతున్నారు. గవర్నమెంట్ నుంచి ఏవైనా పరిశ్రమలు తేయగలిగారా? లేదు. ఎవరో ఒకరు అన్నారు చందనాస్ వచ్చింది, డిమార్ట్ వచ్చింది, వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వచ్చారు, అది ప్రభుత్వం తరపున రాలేదు. ఇది మీరు గుర్తించుకోండి. ఇంకొకసారి ఎవరైనా ప్రెస్ మీట్లు పెడుతున్నారనుకో, మేము ఇంత జాబ్ ఇచ్చామో, మేము ఎన్ని ఉద్యోగాలు కల్పించాం కదా. ప్రభుత్వం తరపున యువకులకి ఎన్ని ఉద్యోగాలు కల్పించారు? మన ప్రభుత్వం తరపున అంటే కూటమి ప్రభుత్వంలోనే టీడీపీ పార్టీ తరపున సెంట్రల్ గవర్నమెంట్ తోన, స్టేట్ గవర్నమెంట్ తోన మీరు ఎన్ని పరిశ్రమలను తీసుకొని రాగలిగారు? మన ఆదోని బాగుపడాలన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఎక్కడో మీ పేరు కూడా తెలియని వాళ్ళకు కూడా మీ పేరుని తెలియజేసి వాకు చాతుర్యం ఉంది, ధైర్యం ఉంది, ఎవరినైనా కూడా నిలదీసి అడిగే తత్వం ఉంది. ఇంకొకటి సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా పెద్ద నాయకులు అంటే ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి అందరూ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినారు. మన ఆదోనికి రాజ్నాథ్ సింగ్ గారు వచ్చినారు. తర్వాత జేపీ నడ్డా గారు వచ్చినారు. వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత సంబంధాలు మెరుగుగా ఉన్నాయి. ఆదోనికి స్టేట్ గవర్నమెంట్ నుంచే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా మనకు ఫండ్స్ తీసుకొని వచ్చి తాగునీరు, సాగునీరు, యువకులకు ఉపాధి, వలస కూలీలు అవన్నీ కూడా తక్కువ అవుతాయి. వలసలు వెళ్తున్నారు. ఈ వలసలు కూడా నివారణ అవుతాయన్న ఉద్దేశంతోన మేమేదో మిమ్మల్ని ఆదోనిని అభివృద్ధి చేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించి మీకు అధికారం ఇస్తే మీరేం చేస్తున్నారండి? వైఎస్ఆర్సీపీని పొద్దు నుంచి రాత్రి వరకు తెలుసుకోలేకపోతే మీకు నిద్ర రాదు. కానీ అదే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మాత్రం తీసుకొని వచ్చుకొని అందులో మెచ్చిస్తున్నారు. ఇదేం పద్ధతి అండి? బీజేపీ క్యాడర్ని మెరుగుపరుచుకోవాలంటే మీరు చేసే పనులను మెచ్చుకొని స్వతంత్రంగా రావాలా. అంతేగాని ఎవరో ఒకరు ఈ మధ్య కాలంలో లాస్ట్ మంత్ కూడా ఒక ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బీజేపీలోకి చేరితే 17వ వార్డు కౌన్సిలర్ ఇస్తామన్నారు అన్నాడు. అంటే వాళ్ళు ఆశిస్తున్నారు, మీరు ఇస్తున్నారా?
మీరెవరండి అసలు ఇవ్వడానికి? మీకేం హక్కు అధికారం ఉంది? స్థానిక సంస్థ ఎన్నికల్లో అప్పుడే నోటిఫికేషన్ జారీ అయ్యిందా? ఆయనకు మీరే సీట్ కేటాయిస్తారా? కూటమిలో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి గారు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఒక్కటే కూటమి పార్టీలో నాయకుల, వేరే పార్టీలలో ఎవరు లేరా? కూటమిలో మిగిలిన 2 పార్టీల నాయకులతో మీకు ఏం సంప్రదింపులు అవసరం లేదా? ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి జరిగినా కూడా మీకే చెప్తున్నాను చూడండి, మీకు మీ షాడో ఎమ్మెల్యేలకి నేను పిఏ అని దౌర్భాగ్యాలు మాటలు మాట్లాడే వాళ్ళు కూడా అడుగుతున్నాను. ప్రభుత్వ కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా కూటమి నాయకులు ఎక్కడ ఉన్నారు? కూటమి నాయకులు అంటే ఎవరు? నీకు కావాల్సిన వాళ్ళు మాత్రమే కూటమి నాయకులా? ప్రజల మధ్యలోనూ ప్రజల కోసము మీ కోసము పనిచేసి చేపించిన వాళ్ళ కూటమి నాయకులు కదా? ఎక్కడంటే ప్రోటోకాల్ ఉపయోగిస్తున్నారు, మీరు పాటిస్తున్నారా? మీరు నీతులు వల్లించడం కాదు, నియమాలను పాటించండి. నీతిలో ఉన్నటువంటి నియమాలను పాటించి ఆదోని అభివృద్ధికి కృషి చేయండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీకు మాట తీరు ఏం పని చేయలేదా అండి? ఆయనేమో రాష్ట్రం బాగుపడాలి, యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పేసి రాత్రింబాబులో లోకేష్ బాబు గారు, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఇంతమంది రాష్ట్రానికి మంచి చేకూర్చాలని చెప్పేసి శ్రమిస్తుంటే మీరేం చేస్తున్నారంటే డైవర్ట్ రాజకీయాలు. ఒక సమస్య ఉత్పన్నమైంది అంటే ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరకదు. ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇటు నుంచి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది, దీన్ని దొబ్బడానికి ఇంకో సమస్యను తీసుకొని వస్తున్నారు. ఎంతవరకు సమంజసం అండి? మన ఆదోని రాజకీయము ఏం బాగలేదని ప్రజలు తిట్టిపోస్తున్నారు. పోయి ఇట్లాంటి ఎమ్మెల్యేని గెలిపించినారు ఏమని మమ్మల్ని కూడా తిడుతున్నారు. ఎంతవరకు సమంజసము? మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో కేసులు పెడతారు. ఈ మధ్య కాలంలో యాదాద్రి మంత్రాలయం నియోజకవర్గంలో ఎవరో తాగిన వ్యక్తి మీద కేసు పెడుతుంది. మళ్ళీ మీరు కూడా బీసీలే కదా, దళితుల్ని మీరు అవమానించినారా లేదా? ఏది మరి కేసు ఎందుకు కాలేదు ఇంతవరకు? అంటే మీ వరకు వస్తేనేమో మీరు నిజాయితీ పరులు, మిమ్మల్ని ఎవరన్నా అంటే మాత్రము రాక్షస గణాలు అయిపోయేస్తారా? మీరు దేవుళ్ళు అయిపోయేస్తారు. వేరే వాళ్ళేమో రాజకీయ పరంగానో లేకపోతే అభిమానం పరంగానో ప్రశ్నిస్తానేమో వాళ్ళ రాక్షస గణాలుగా మీరు ప్రకటించేస్తారా? ఇదేనా మీది తీరు తెన్ను? కూటమిలోనే బీజేపీ పార్టీ కన్నా టీడీపీ పార్టీనే మేజర్. ఆదోనిలో టీడీపీ పార్టీకి మీరు దెబ్బ తీస్తున్నారు, గౌరవం లేకుండా చేస్తున్నారు. ఎక్కడ చూడు అక్కడ, ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లుగానే ఉంది. ఆదోని రోడ్ల విస్తరణ కార్యక్రమం చేస్తారన్న ఆశ మాకు ఉండే. ఇప్పుడు మీరు దాన్ని నీరు వారిస్తున్నారు. ఏవి చర్యలు? యువతి యువకులకు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయా? ఎంతవరకు కల్పించారు? వలస పోయే వాళ్ళని ఎంతవరకు నివారించారు? ఒకరినైనా నివారించారా? మీకు చేత కాలేదా? లేదు కదా. నిన్న మొన్న కురిసిన 2 రోజుల వానకే బసాపురం దగ్గర వంక పారింది. అక్కడికి ఆదోనికి బసాపురంకి రాకపోకలు అనేది లేవు. ఏమే మానవ సంబంధాలు పోయినాయి. మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదండి? పోయిన సంవత్సరం కూడా అదే సమస్య వచ్చేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు తెలియజేసారా లేదా? మీకు ఆ మాత్రం తెలియలేదా? మతిమరుపు ఏమైనా వచ్చిందా? నెక్స్ట్ ఇయర్ జరగకూడదు అనేది మీకు ఒక ప్రణాళికని ఏర్పాటు చేసుకోవాలని తెలియదా మీకు? పొద్దాక మీరు యూట్యూబర్, సోషల్ మీడియా స్టార్ సార్. సోషల్ మీడియాలో స్టార్ అంతే, అంతకు మించి ఇంకా వేరే ఏమీ లేదు. మీ పనితనం ఏమైనా ఉందా అంటే ఏమి ఎక్కడ కూడా లోన చాలా బాగా అబ్బా. ఇంకా ఆదోనిలోనే కాకోకుండా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రాలలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో సోషల్ మీడియా వీరుడు అనుకోండి మీరు. ఎందుకంటే అక్కడైతే మాట్లాడుతుంటే 100 మంది, 1000 మంది, లక్షల మంది చూస్తారు. ఆదోనిని అభివృద్ధి చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి? ఆదోని నుంచి ఎమ్మిగనూరు పోదా, మంత్రాలయంకి పోదా, ఆలూరుకి పోదా, కొడుమూరుకి పోదా, కర్నూలుకి పోదా, ఇంకా ఏముంది? ఇవే కదా మీకు. పక్కన ఆలూరు కూడా అభివృద్ధి చెందుతా ఉంది, కోడుమూరు జరుగుతా ఉంది, పత్తికొండ జరుగుతా ఉంది, ఎమ్మిదిలో జరుగుతుంది, మంత్రాలయం జరుగుతుంది. మా ఆదోనికి కర్మ ఏమంటే ఎవరు నాయకులు వచ్చినా కూడా ఆదోని రోడ్ల విస్తరణ చేయడానికి చదవరాదు. చాక అయితే నేను చేస్తాను, ఏది చేయటం లేదే. ప్రణాళిక ఎక్కడ? నిబంధత ఎక్కడ ఉన్నారు? అసలు అధికారులు ఉన్నారా? ఇప్పుడు బ్రిడ్జ్ పడిపోయింది, ఎంతమంది అధికారులు వెళ్ళి చూసొచ్చారు? షాడో ఎమ్మెల్యేలు, పిఏలు ఏది అంటే ఇసుక లారీ పట్టుకుంటేనో, ట్రాక్టర్ పట్టుకుంటేనో కమిషన్ తీసుకుంటారు. కమిషన్ కోసం అక్కడ వస్తారు. వాడు నయంలో భయం, ఎందుకంటే లక్షలు పెట్టి ట్రాక్టర్ కొనింటాడు, లోన్ తీసుకుంటాడు, సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు, సప్పో తీసుకోరు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళని పోషించుకోవాలి. కాబట్టి భయము భక్తితోనో నష్టపరిహారం చెల్లించుకొని ఏదో అని చెప్పేసి విడిపించుకొని పోతారు. ఇక్కడ ఆదోని అభివృద్ధి చేస్తే రావు కదా, ఎందుకంటే ఆదోని ప్రజలందరూ కూడా విసిగెత్తే కదా మిమ్మల్ని ఎన్నుకునేది. ఇప్పుడు మీరు కూడా విసిగెత్తిస్తున్నారు కదా. 2 సంవత్సరాల్లోనే మీ గ్రాఫ్ పడిపోయింది కదా. ఎక్కడుంది మీ గ్రాఫ్? అసెంబ్లీలోనేమో ఉదురు కొడతారు, బెదురు కొడతారు, తొడగొడతారు. ఏవి తొడగొట్టినప్పుడు ఫండ్స్ ఎందుకు రాలేదు?
స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి ఎంత ఫండ్స్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు ఎంత ఫండ్స్ తీసుకొని వచ్చి ఆదరణ అభివృద్ధికి మీరు చేస్తున్నారు. ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ అనుకుంటాను 80 కోట్లు ఏదో తీసుకొని వచ్చామని మీరు ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్లుగా ప్రజలందరూ కూడా విన్నారు. ఏవి 20 లక్షలు, 80 కోట్లు, సారీ అండి, 80 కోట్లు ఎక్కడండి? 20 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎవరి జోబులో పోయినాయి? మా జోబులో ఏమైనా లేదంటే మాకేమైనా ఇచ్చినారా? పసుపు దళానికి ఏమైనా ఇచ్చినారా? ఇచ్చింటే మా జోబులో మేమేమైనా వేసుకొని ఊరేగుతున్నామా? ఇంతకన్నా సిగ్గుచేటు ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆదోనిలో జిల్లా అనేదే లేకుండే, జిల్లా ప్రస్తావన అనేది లేకుండా అది తీసుకొని వచ్చి మా సోదరులు ప్రతిరోజు నిరవధిక దీక్షలు చేస్తున్నారు. ఎండ, వాన, చలి, గాలి ఏవి లెక్క లేకోకుండా 200 రోజుల దాకా చేస్తానే ఉన్నారు. అక్కడ కూర్చుంటున్నారు ఎవరు? వృద్ధులు, అంటే వయసు మళ్ళిన వాళ్ళు. వయసు మళ్ళిన వాళ్ళకి ఎందుకంటే ఆ కర్మ? మీరు వచ్చి కూర్చోండి, మీ పక్కన నేను కూడా వచ్చి కూర్చుంటాను. ఒక మహిళగా నేను కూడా ప్రత్యక్షంగా కూడా నేను మీకు మద్దతు ఇస్తాను. మీరు ఎప్పుడు నిరాహార దీక్ష చేస్తారు? మీరే కదా ప్రకటించింది. ఆదోని జిల్లా చేసేంత వరకు నిద్రపోను, నేను నిరాహార దీక్ష చేస్తామన్నారు కదా ఎమ్మెల్యే పార్థసారథి గారు. ఎప్పుడు కూర్చుంటారు? ఎప్పుడు తీసుకొని వస్తారు? జిల్లాను తీసుకోరండి. జిల్లా కోసం ప్రత్యేకంగా నిధులు కొన్ని వస్తాయి కదా, చేసుకుందాం అభివృద్ధి. మీరు ఆదోని అభివృద్ధి చేసి ఆదోని వదిలి వెళ్ళండి. అంతేగాని ఆదోని సీనియర్ బీజేపీ కార్యకర్త ద్వారా, ఆ ఫేక్ ఫాల్తునా కొడుకు ద్వారా పోస్టులు పెట్టించదండి. వివాదాస్పద పోస్టులు మీరు పెడుతున్నారు, మీరు పెట్టిస్తున్నారని ప్రజలందరూ అంటున్నారు. ఇప్పటికైనా తెలుసుకోరా? ఇంకొకటి ఏదైతే కొండాపురం అయిపోయింది, ఆధార్ కార్డు లో ఫోటో మార్ఫింగ్ అయిపోయింది, డెత్ సర్టిఫికేట్ అయిపోయింది, బర్త్ సర్టిఫికేట్ అయిపోయింది. ఇంకా ఎన్ని జరగాల్సిన అంటే భూ కబ్జాలు ఏ కోణాలలో ఏ ఫాల్ట్ నా కొడుకులు సినిమాలలో చేసి చూపిస్తారో రియాలిటీగా మీరు వచ్చిన తర్వాతనే జరిగినాయి ఇవన్నీ కూడా. ఇంతకు ముందు పరిపాలించిన నాయకులు ఎవరు కూడా ఇట్లా చేయలేదు, చేసినా కూడా దాఖలాలు లేవు అసలు. ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? వాళ్ళ మీద చర్యలు ఏవే అని అడుగుతున్నారు. ఏ కమ్యూనిటీకి, ఏ మతస్థులకి, ఏ కులాసులకి మీరు న్యాయం చేశారు చెప్పండి? పొద్దాక బీసీ అంటున్నారు కదా, నేను కూడా బీసీనే. బీసీ అని చెప్పేసి నేను బోర్డు పెట్టుకొని తిరగలేను ప్రతిసారి, ప్రతి ఒక్క దగ్గర కూడా. మనం పని చేయాలా, పక్కన జరగాల, ప్రజలు చూసుకుంటారు. నువ్వు కరెక్ట్ గా సక్రమంగా పని చేయగలిగితే రెండోసారి నీకు ఇక్కడ అవకాశం ఇస్తారు. అవకాశం లేని చోట సొంత గడ్డలోనే గెలవలేకపోయినావు. మీది సొంత గడ్డ కాదు ఇది, ఇక్కడ కనీసం ఓటు కూడా లేదు మీది. ఇది అయినా మీరు ఓటు కూడా వేయలేదు. మీకోసం మీరు ఓటు వేసుకోలేదు, కానీ మేము ఓటు వేసాము, ఓటు వేపించాము. వానలో కూడా రాత్రంతా వాన, పగలంతా ఇది ఎలక్షన్ డే రోజు ఆ బుధులలో కూడా అట్లే తిరిగాము. మాకెందుకంటే మా క్యాండిడేట్ గెలవాలి, మా ఆదోని బాగుపడాలనే ఉద్దేశం తప్ప ఇంకొక ఉద్దేశం ఏమీ లేకుండా మీరేం చేస్తున్నారు? ప్రోటోకాల్ వాడడం లేదు, అభివృద్ధి చేయటం లేదు, మాటలకే పరిమితము, కుయుక్తులకే పరిమితం. ఏంటండి పార్థసారథి గారు, మిమ్మల్ని చూస్తుంటే మాకు నిజంగా అంటే మా ఆదోని పరువు మర్యాదలు గంగలో మీరే కలిపేస్తారేమో అని అనిపిస్తా ఉంది. ప్రజలు కూడా ఇదే అంటున్నారు. ఊరూరికనే మాటలు. పనికొచ్చే పనే చెయ్యండి. పనికి మాలిన మాటలు 100 మాట్లాడినా వేస్తాయి. పనికి మాలిన మాటలు 100 మాట్లాడకండి. పనికొచ్చే పని ఒక్కటే చేసి చూపియండి. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలు అండి ఎన్ని పోయినాయండి? వైఎంకే స్కూల్ అండి పెద్దది, 1800 నుంచి 2000 దాకా స్ట్రెంత్ ఉండేది. వైఎంకే స్కూల్ పోయింది. టీజీఎల్వి హై స్కూల్, మేము చదివిన స్కూల్లో 1800 మంది స్ట్రెంత్ ఉండేది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 ఉండేది. వైఎంకే స్కూల్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, కన్నడ మీడియం కూడా ఉండేది. ఆర్కేడీ స్కూల్ పోయింది. ఇంకెక్కడండి ప్రభుత్వ పాఠశాలలో మీరు ఏర్పాటు చేసేది? ప్రభుత్వ పిల్లలు, మధ్యతరగతి పిల్లలు ఎక్కడండి చదువుకునేది? కార్పొరేట్ స్కూల్, ఒక్కొక్క స్కూల్ కి మినిమం పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ కూడా లేదు. ఎగ్జాంపుల్ మా ఇంటి పక్కన నుండి చికెన్ సెంటర్ ఉంది. అనుభవులకి అందరికీ కూడా 100,000 దండాలు పెడుతున్నాను. ఎండాకాలం సెలవుల్లోనే ఎంతమంది పిల్లలు మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లోనే ఆటలాడినారు, క్రికెటే ఆడిస్తున్నారు. ఈ మ్యాచ్ ఆ మ్యాచ్ ఏం లేనిపోని తలకాయ నొప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఆ గ్రౌండ్. పిల్లలకు ఉండేదే ఒక గ్రౌండ్, ఆ గ్రౌండ్ కూడా లేకుండా చేస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ ఎవరైతే ఆడిస్తున్నారో నిర్వాహకులకి కూడా ఒక మాట నేను చెప్తున్నాను. మీరు ఒక 2 ఎకరాలు భూమి కొనుక్కొని మీరు మ్యాచ్లు జరుపుకోలేరా, నిర్వర్తించుకోలేరా? మీకు పిల్లలు ఆడే గ్రౌండే కావాలన్నా? కొంచెమన్నా బుద్ధి, ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? అది ఏ పార్టీ అయినా పర్వాలేదండి. టీడీపీయా, బీజేపీయా, వైఎస్ఆర్సీపీయా, లేకపోతే జనసేన, లేకపోతే కాంగ్రెస్, సిపిఎం, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం, ఏ పార్టీ అయినా నాకు అనవసరం. మన పిల్లలకి ఆడుకునే దానికి గ్రౌండ్ లేకోకుండా అప్పుడప్పుడే క్రికెట్ లో మ్యాచ్లు పెట్టడం ఎందుకు? దేనికి సంకేతము? ఆర్ఆర్ లేబర్ కాలనీలో క్రికెట్
ఏర్పాటు చేయాలి కదా. ఆడంటూ స్టేడియం ఏర్పాటు చేసే దానికి స్థలం కేటాయించినారు కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు కదా, దాన్ని డెవలప్మెంట్ చేసుకొని అక్కడ మ్యాచ్లు పెట్టుకోవచ్చు కదా, డే అండ్ నైట్ పెట్టుకోవచ్చు కదా. 6,000 7,000 లైట్లు పెడతారు, లైట్ ఫంక్షన్ కి ఆడండి, మేము ఎంజాయ్ చేసుకుంటాం. మీరు ఎంజాయ్ చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుపడదండి. పిల్లలు ఆడుకుంటేనే, మానసికంగా వికసిస్తేనే పిల్లలు జ్ఞానవంతులు విజ్ఞానవంతులు అవుతారు. అంతేగాని డే అండ్ నైట్ క్రికెట్లు పెడితే అది పద్ధతి కాదు. ఎవరైనా ఉండండి, నా అన్నలు ఉండని తమ్ముళ్ళు ఉండని ఎవరైనా ఉండండి, క్రికెట్ మ్యాచ్ దయచేసి అక్కడ పెట్టదండి, పిల్లల కోసం ఉపయోగించండి. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? క్రికెట్ మ్యాచ్ చిన్నప్పటి నుండి పిల్లలు చూసుకున్నారు అనుకోండి, నేను ఏం చేస్తాను తెలుసా? ఓ క్రికెట్ మ్యాచ్ ఉన్నాను, మీరు పోతారు. మళ్ళా తర్వాత సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు పోతారు. మళ్ళా తర్వాత ఇతరత్ర నాయకులు పోతారు. టీడీపీలో వాళ్ళు కూడా పోతున్నారు, అన్ని పార్టీల నాయకులు పోతున్నారు, ప్రోత్సహిస్తున్నారు, అది బాగానే ఉంది. మళ్ళీ పిల్లలు ఎక్కడ ఆడాలండి? మీరేమో క్రికెట్ ఆటల్ని ప్రోత్సహిస్తున్నారు, పర్వాలేదు, మంచి విషయమే. మీరందరూ కలిపి ఒక 2-3 ఎకరాలు డొనేట్ చేయండి, స్టేడియం కట్టియండి, ఆదోనికి మీ పేర్లు పెట్టుకోండి, డోనర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని పెట్టుకోండి. ఆదోని బ్రిడ్జ్ పడిపోయి 53 సంవత్సరాలు దాడిపోతున్నారు, దానికి అతిగతి లేదు. కానీ క్రికెట్ ఆడేదానికి అతిగతి వచ్చేసిందా? ఈ మధ్య కాలంలో క్రికెట్ అంటే క్రికెట్ అంటే ఎండాకాలంలో పిల్లలు ఆడిందే చూసిందే లేదు అసలు. కనీసం మీరు క్రికెట్ గురించి ఇంకో మాట చెప్తాను. క్రికెట్ గ్రౌండ్ ఉంది కదా, ఆ కోర్టు పోయిన అసలు ఒక పెద్ద కన్నం అవడింది, ఆ కన్నం కూర్చోడానికి కూడా సిద్ధం లేదు మీరు. కానీ క్రికెట్ మాత్రం బాగా నిర్వర్తిస్తారు. మనకు 6,000 8,000 లైటింగ్ అయినా పర్వాలేదు, ఒక్కొక్క బల్బ్ తీసుకొని వచ్చైనా మనం చేద్దాం, చూద్దాం, ఆడదాం, ఎంజాయ్ చేద్దాం. మీరే ఎంజాయ్ చేసుకుంటూ కూర్చుంటే పిల్లలు ఎప్పుడండి మానసికంగా దృఢంగా రెడీ అయ్యేది? ఎక్కడండి రెడీ అయ్యేది? ఎప్పుడండి రెడీ అయ్యేది? అసలు కన్నం ఏర్పడింది అన్నాను కదా, ఆ కన్నం దగ్గర మొత్తం కూడా గలీజే, వాసనే, పీతారోత వాసన రావాల్సిందే. ఇంకొక విషయం కూడా చెప్తాను. పార్వతమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ ఉంది, శ్మశానానికి దారి ఉంది, దారి వైపు ఇరువైపుల కబ్జాలే, ఇరువైపుల గలీజ్ వాసనే, శ్మశానంలో కూడా గలీజే. పోతున్నామంటే వాళ్ళని అక్కడ పూడ్చిపెట్టో దహన సంస్కారాలు చేసేదని పోతుంటే పోయిన వాళ్ళు కూడా నరకమే, అక్కడ తిరిగి వచ్చే వాళ్ళకి కూడా నరకప్రాయంగా తయారైపోయింది. ఎక్కడున్నాయి అది అభివృద్ధి? ఆదోని అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే పార్థసారథి అన్నారు. ఏది అభివృద్ధి పార్థసారథి గారు? ఏది ఒక్కటన్నా చేసి చూపించండి. ఎక్కడో రోడ్ వేసామని చెప్తారు, ఎక్కడో మాకు వద్దండి. ఫస్ట్ ఆదోనిలో రోడ్ల విస్తరణ చేపియండి, డ్రైనేజ్ వ్యవస్థను బాగా చేయండి, తాగునీరు సాగునీరు ఇవి ఏర్పాటు చేయండి. వాగులు వంకలు ఎవరైనా ప్రాణాలు పోతే గానీ మీరు స్పందించారా? అంటే ఇప్పుడు నిన్న జరిగిన వానకే, నిన్న కురిసిన వానకే గోడ పెంచి ఊడిపోయినాయి. ఒక మంచి కాంట్రాక్టర్ ఫిలం పెంచి ఇరువైపులా బ్రిడ్జ్ బాగానే ఉందని చెప్తున్నారు, అక్కడ కట్టించిన ఒక కూలీ మహిళ ఆ బ్రిడ్జ్ కోసం పనిచేసే మహిళతో కూడా మాట్లాడడం జరిగింది. బ్రిడ్జ్ మాత్రం బాగుంది, సైడ్ మాత్రమే బాగలేదమ్మా, అప్పుడప్పుడు వేస్ట్ నాస్తి రకంగా చేస్తున్నారు తప్ప మంచిగా చేయటమే లేదు. మీరు లక్షలు తీసుకుంటున్నారు కానీ, లక్షలు వాళ్ళు కట్టి తీసుకుంటున్నారు, మీ జాబ్ లో నుంచి ఏమైనా ఇస్తున్నారా? మావే కదా, ఉప్పు కారం చింతపండు పసుపు అన్ని కొంటేనే కదా శిస్తుల రూపంలో వేస్తుండేది. ఆ డబ్బులంతా మావే కదా డబ్బులు, ఆ డబ్బులంతా మాయిపోతే మీకేం మాదా? మీ జాబ్ లో నుండి తీసిస్తున్నారా? మీరు బాధపడడానికి మంచి కాంట్రాక్టర్ ని పిలిపించండి. మీకు చేత కాలేకపోతే చెప్పండి, మేమే జోలి పడతాం ఇక మీదట. అయ్యా మా బ్రిడ్జ్ మనమే కట్టుకుందాము, ఎవరో కొంతమంది సాయం చేయండి జోలు పట్టి అడుకుంటాము. ఎందుకంటే ఇంతకు ముందు ముఖ్యమంత్రి సహాయ నిధికి మీరు జోలు పట్టినారు, ఆ జోలు పట్టిన డబ్బులు ఎక్కడ పోయినాయో ఇంతవరకు తెలీదు. ఎవరైనా లెక్కలు అడిగినారా? ఎమ్మెల్యే గారు కదా మీరు, ఎమ్మెల్యే మీరు దళితులను అవమానించినా మీ మీద ఏమీ ఉండదు. అదే ఎక్కడో బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే అంట, ఆయన మనిషి అంట, తాగినాడంట, ఆయన మా ఎమ్మెల్యే గారు పరువు తీసినాడంట, ఆయనను బాగా కొట్టినారు, కేసు పెట్టినారు, చిత్రహింసలు చేసినారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకి ఇడిచినారు. అదే దళిత సర్పంచ్ ని మీరు అవమానించిన మీ మీద కేసులు లేదు, చర్యలు లేవు, ఎన్ని జరిగిన చర్యలు లేవు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉందన్న ఒకే ఒక కారణంతోన మీరు మా టీడీపీ పార్టీని అనగదీస్తున్నారు, అనగా తీయాలనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఎవరైనా ప్రశ్నిస్తారనుకోండి, ఎవరైనా మాట్లాడినారనుకోండి, ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోతున్నారు. ఈయన ఏమి విటిని నవ్విపోతున్నారు అని అంటున్నారు. ఒక వృద్ధుడు నాకు ఉండడానికి ఇల్లు లేదయ్యా అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యేలన్నా తెలుసుకోవాలి కదా, మేము షాడో ఎమ్మెల్యే దౌర్భాగ్యులందరూ మీ చుట్టే ఉన్నారు ఎమ్మెల్యే గారు, ఆ దౌర్భాగ్యాలు తీసి పక్కన పాడేసేయండి, పనివంతులను పెట్టుకోండి, యువకుల్ని పనిలో పెట్టుకోండి, వాళ్ళ ఐడియా ఇస్తారా? వాళ్ళ ఐడియాలజీ నన్ను తీసుకోండి, మీరు
ఫకత్ ఒక సామాజిక వర్గాన్ని మాత్రం మీరు వెనకేసుకొని వస్తున్నారు. చాలా దండం. ఎందుకంటే ఇంతమంది రాజకీయ నాయకుల్ని మేము చూసాము, మొన్న ఒక 2 సంవత్సరాల వరకు కూడా మేము చూసాము. కుల రాజకీయాలు అనేది ఎప్పుడు జరగలేదు. కులం కోసం ఎవరు పోరాడింది లేదు. ఏమైనా ఉంటే అందరూ కలిసి వలసి ఉంటారు. ఏమైనా ఉంటే ఎన్నికల ముందు ఓ 2 నెలలు 3 నెలలు నువ్వా నేనా, నీ పార్టీ నా పార్టీ, మా నాయకుడు మా నాయకుడు అనుకునేవాళ్ళు. ఆ తర్వాత అందరూ కలిసిపోయేటోళ్ళు. ఇప్పుడు కులము 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 కులము. నేను ఒక మాట చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, నాతో సహా చెప్తున్నాను. కులం కూడు పెట్టదు, మతం మన్ను వేయదు. ఏదైనా చేయాలి అనుకుంటే మనుషులు మనమే, మానవత్వంతో కూడుకున్న మనుషులు మనమే చేసుకోవాలి ఒకరికొకరు. 24 గంటలు ఏదైనా పండుగ వస్తే చాలు హిందువులతో కొనండి అంటారు, హిందువులతో కొనండి అంటారు. మిగిలిన వాళ్ళు ఎక్కడ పోవాలండి? మిగిలిన వాళ్ళు ఎక్కడ పోవాలి? అంటే ఒకరిని గౌరవిస్తారు, మిగిలిన వాళ్ళని గౌరవిస్తున్నారు. ఎంతవరకు సమంజసము? తండ్రి స్థానంలో ఉన్నారు, మన చేతికున్న 5,000 సక్రమంగా లేవు. అట్లాంటప్పుడు సమాజంలో ఉండే వాళ్ళు ఒకరు కోపం ఉంటారు, ఒకరు ఉత్సాహం అని చెప్పేసి మీరు నిరూపించండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ పని చేశాము, ఈ పని చేస్తున్నామని చెప్పండి ప్రజలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు కానీ తెలుసుకోండి ఎవరు నిజమైన మనుషులు, ఎవరు నిజం కాని మనుషులు అన్నది. తస్మస్ జాగ్రత్త. ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎప్పుడు చూడు భూ కబ్జా అయిందంటే చాలు రెవెన్యూ సిబ్బందిని పట్టుకొని పోవడము, నిలదీసి అడగడము. నేను చూసాను ఈ సంగతి. నువ్వు చూసిందంటే ఏమీ లేదు, ఏమీ లేదు, అసలు జీరో. మీరు ఏ చర్యలు తీసుకోలేదు. పెడితే ఒక బీసీ బిడ్డక మేమందరం కూడా మంచిగా గర్వంగా ఫీల్ అవుతాం. ఏంటంటే మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత, మేము గెలిపించిన తర్వాత, మీరు అసెంబ్లీలో ఉన్న ప్రమాణ స్వీకారానికి మీరు మమ్మల్ని పిలవకపోయినా, మా నాయకుని కూడా పిలవకపోయినా మేము సంతోషించాం. ఎందుకంటే మా బీసీ బిడ్డ అసెంబ్లీలో అడుగు పెట్టాడు. ఎందుకంటే సంపన్న వర్గాలైనటువంటి వాళ్ళే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ మొట్టమొదటిసారిగా మా బీసీ ముద్దు బిడ్డ కూడా పార్థసారథి, బోయ కులస్తుడు అయినటువంటి పార్థసారథి గారు అసెంబ్లీలో అడుగు పెడితే మాకు చాలా సంతోషమైంది. ఆ సంతోషంలోన లేకపోతే మీరు అడుగు పెట్టిన కొత్తలో నేను ఎమ్మెల్యేనన్న ఆనందంలోన మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదోనిలోన సీట్ చేస్తామని చెప్పారు. ఈ రోజు రేపు అవుతుంది అని చెప్పేశారు. మేము కూడా సంతోషించి, నిజంగా చెప్తున్నాను, మేము కూడా సంతోషించి ఆ పోస్ట్ ని మేము ఫేస్బుక్ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాము. దాని మీద చర్యలు ఎందుకు తీసుకోలేదండి? మీరు ఆదోనిలో లాలూచి పడ్డారా, కర్నూలులో లాలూచి పడ్డారా, లేకపోతే ఏమైనా హైదరాబాద్ లోనో ఏమైనా లాలూచి పడ్డారా? ప్రజలు అడుగుతున్నారు, నేను కూడా అడగాలనుకుంటున్నాను. నా మనసులో కూడా ఓ మాట ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఎందుకంటే మా బీసీ ముద్దు బిడ్డవి కదా, మీరు నిప్పులు వేసేసారు. ఇంకొకటి, గతంలో ఏం జరిగినా కూడా వర్తమానంలో ప్రస్తావించకూడదు. ఎందుకంటే గతం గతహ, ఇప్పుడు ఏం జరుగుతుంది వర్తమానంలో అన్నది ఇదే నిజం. అవునా కదా? నిజాన్ని ప్రజలందరూ గమనిస్తారు. ఆల్రెడీ గతంలో ఏం జరిగిందో వర్తమానంలోనూ వాళ్ళకి భవిష్యత్తు లేకోకుండా వర్తమానంలోనే తీర్పిచ్చేసి 11 సీట్లు కేవలం పరిమితం చేస్తే వాళ్ళ మీదే పడి వర్గంలోన బీసీలకి సీట్ కేటాయిస్తే ఎమ్మెల్యేగా అభివృద్ధి చెయ్యరు, భవిష్యత్తు లేకోకుండా భవిష్యత్ అంటే పార్టీ తరఫున ఏ పార్టీలో అయినా కానీ ఏమే భవిష్యత్తు లేకోకుండా నీరు, పెట్రోలు, నిప్పు అన్ని వెదజల్లేశారు. అసలు భవిష్యత్తు లేకోకుండా చేసేశారు. ఇంకా మనకి టైం ఉంది ఎమ్మెల్యే గారు, మనకి ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. 2 సంవత్సరాలు మాత్రమే గడిచిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు టైం ఉంది. ఇక మీదట అయినా కూడా ఒక బీసీ బిడ్డ చేయలేదంటూ ఏమీ లేదు అని చెప్పేసి ఇప్పుడైనా స్థాపించండి. ఆదోని అభివృద్ధికి పునాది రాయిని స్థాపించి చేసి చూపించి అప్పుడు మీరు తొడగొట్టండి, మేము ఒప్పుకుంటాం. ఆ రోజు నేను సగర్వంగా పెద్ద బ్యానర్ వేసి మంచి దండ తీసుకొని వచ్చి శాల్వా వేసి కప్పి మా బీసీ బిడ్డ అభివృద్ధి చేశాడని చెప్తాము, సగర్వంగా చెప్తాము. ఎవడో చెప్తేనే నేను వినను, నాకు అనిపించింది నేను చెప్తాను. నేను చెప్తున్నాను, ఎవడో పనికి మాలిన ఎదవలు చెప్పిన మాటలు నేను ఎప్పుడు వినను. నేను పార్టీని ఎప్పుడు కూడా దాటలేదు, లైన్ దాటలేదు. మీరు దాటి ప్రవర్తిస్తున్నారు. కూటమిలో మేజర్ పార్టీ టీడీపీదే. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే స్పీకర్ గారు కూడా అగర్వంగా ఆదోని గురించి మీరు అన్ని అక్కడ సమస్యల్ని లేవదీస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా ఫండ్స్ వస్తాయి అనుకున్నాము. ఫండ్స్ ఏవి రాలేదు. కోడిగుడ్డులే మనకు గుండు సున్నాలే.
ప్రజలే 11 సీట్లు ఇచ్చి మూలను కూర్చోబెట్టిన పార్టీ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మనకు 134 టీడీపీ పార్టీకి వచ్చింది, మిగిలినది అంతా కలిపి 164 సీట్లు మనకు వస్తే మనం ఎంత చేయాలా? వాళ్ళు చెయ్యలేదని వాళ్ళని కూర్చోబెట్టారు, వాళ్ళు చేయలేదని కదా కూర్చోబెట్టిండే వాళ్ళని ఇంట్లోనా? మీరు చేస్తారనే కదా మిమ్మల్ని అసెంబ్లీ పంపించింది. ఏవి చెయ్యండి, పనికి వచ్చే పనులు చేద్దాం, నిధులు అన్ని తీసుకొని వద్దాం, చెయ్యండి, చేపించండి. నా ద్వారా ఇదే, నా ద్వారా కాదు, ప్రజల బాధ మనసులో ఉన్న మాట కూడా ఇదే. ఆదోనిలో బీసీ బిడ్డ చేయగలిగాడు, సంపన్న వర్గాలు చేయలేదప్ప, వీళ్ళన్నా చేశారు, ఈయన చేశాడు అనేదన్నా చేసి చూపించండి. ఇది కూడా దమ్ము లేదా? సత్తా లేదా? కేంద్రంలో మీకు సంబంధం లేవా అంటే లేవని మీరు 2 సంవత్సరాల్లో నిరూపించేశారా మీకు మీరుగానే? కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి బడ్జెట్ తీసుకోరండి. మన ఆంధ్రప్రదేశ్ లోన, మన కర్నూలు జిల్లాలోన ఆదోని నియోజకవర్గానికి ఎంత ఫండ్స్ రావాలో అంతకు రెట్టింపు తీసుకొని రండి, అభివృద్ధి చేయండి. ఇది నా విజ్ఞప్తి, వినయంతో కూడుకున్నటువంటి విజ్ఞప్తి. మా ఆదోని ప్రజల ఆకాంక్ష బీసీ బిడ్డగా ఎదగాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఎదిగినారు కదా, ఎదిగితే ఒదిగి ఉండడము, అదే పనితీరుతోనే పని చేయండి. ఏది పడితే అది మాట్లాడడం చేయకండి దయచేసి. నా పేరు అంజనమ్మ, కర్నూలు పార్లమెంట్ స్పోక్ పర్సన్, ఐటీడీపీ ఆదోని టౌన్ ఇన్ఛార్జ్.